అమ్మా, రిసెప్షన్ కని షాపింగ్కి వెళ్తున్నాం. అలివేణక్క కూడా వస్తే బాగుంటుందని ఫోన్ చేశాను. రేపు అలివేణి కూడా నీకు తోడుగా రావాలి, అంతే కదా? రేపు నువ్వు నాతో పాటు షాపింగ్ కి వస్తున్నావు అంతే. మరైతే నేను రేపు ఎక్కడికి రాను? బెన్ సర్కిల్ దగ్గరికి వచ్చి ఫోన్ చేయి. ఓకే. మీ కృష్ణవేణి మా వంశీని పెళ్ళెందుకు చేసుకుంది? మా పిచ్చి వంశీని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మీ కృష్ణవేణికేంటి? కృష్ణవేణి పెళ్ళెందుకు చేసుకుందో దాని వెనుక సీక్రెట్ ఏంటో తెలుసుకుందామని, అంతే. అంటే ఆ 30 లక్షలు పెళ్లి గొడవ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రత్నప్రభ మేనేజ్ చేసి ఉంటది. అందుకే ఈ తెంగర బుచ్చి పెళ్లి సీక్రెట్ ఏంటో తెలియక గింజుకుంటుంది. ఏంటి కడప చంద్రకళ మాట్లాడా? ఏంది మయూరి, మా కృష్ణవేణి పెళ్ళెందుకు చేసుకుందో తెలియక రోజు మేమెంతో ఏడుస్తుండాము. ఆ పెళ్లి సీక్రెట్ ఏంటో మీకే తెలియాలా ఏంది? ఆ పెళ్లి సీక్రెట్ తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను చంద్రకళ? అది నిజమే, కానీ నాకు తెలీదే. ఇదిగో మనం వియ్యంకులం, కాస్త మాట సాయం చేత సాయం ఉంటుంది కదా. ఇదిగో మేము కడపోళ్ళం, అస్సలు అబద్ధం చెప్పాం. మనసులో ఏముంటే అదే చెప్తాం. ఏంది? అదే నీ మనసులో ఉన్న సీక్రెట్ చెప్పు, నీకేం కావాలో నేనిస్తాను కదా. ముందు ఈ జింతిరి బింతిరి దగ్గర నుంచి లాక్కోవాల్సినంత వరకు లాక్కుంటాను, ఆ తర్వాత ఆలోచిద్దాం. ఏందో మాట సాయం చేత సాయం అని నన్ను మరీ ఇరుకుని పెట్టేస్తాండవు మయూరి. సరే చెప్తానులే. ఇంతకీ ఆ పెళ్లి సీక్రెట్ ఏంటో చెప్పు చంద్రకళ. ముందు షాపింగ్కి వెళ్దాం మయూరి. ఏంది? సరే, షాపింగ్ కి వెళ్ళొచ్చిన తర్వాత తీరిగ్గా కూర్చొని చెప్దు గాని, సరేనా? అట్నే. మరి మనం షాపింగ్ ఎక్కడికి పోదాం? నేనున్నాను కదా. వంశీ గారు పదండి వెళ్దాం. కృష్ణవేణి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? షాపింగ్ కి. పద. రాక ఎంత పెద్ద షాపు! అమ్మో! రా పద. పద చంద్రకళ. కదా మయూరి? అక్క, ముందు మీ మరిది గారికి సెలెక్ట్ చేద్దామా? అలాగే కృష్ణవేణి. వంశీ గారు, అక్కడికి వెళ్దాం రండి.
ఎక్కడ? ఇటు. ఓకే. రిసెప్షన్ కి పెళ్లి కొడుకు ఒక మంచి ఎథ్నిక్ వేర్ చూపించండి. అలాగే మేడం. ఇదిగో అబ్బాయి, ఇలారా. చెప్పండి సార్. నా ఫ్రెండ్ కృష్ణవేణికి పెళ్లి రిసెప్షన్ డ్రెస్ నేనే సెలెక్ట్ చేస్తాను. అలాగే సార్. ఓకేనా? ఓకే సార్. వావ్, మా మరిది గారేమో నీ సారీ సెలెక్ట్ చేస్తారు, నువ్వేమో మా మరిది గారికి సెలెక్ట్ చేస్తావు. వావ్. వామ్మో, నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైము ఇంత పెద్ద గుడ్డలు కొట్టుకు రావటం. ఏంటి గుడ్డల కొట్టా? అవును, గుడ్డలు కొట్టు. ఇదిగో చంద్రకళ, ఇది మీ కడప 7 రోడ్ సెంటర్ షాప్ కాదు. ఇదిగో మయూరి, మేము కడపోళ్ళం, అస్సలు అబద్ధం చెప్పం. మనసులో ఏముంటే అదే చెప్తాం. అబ్బో నువ్వేం ఫీల్ కాకు. ఏంది? అలాగే, నేనేం ఫీల్ అవను. ఇది నువ్వు అనుకున్నట్టు గుడ్డలు కొట్టే అనుకో. సరే పోదామా? పద. చంద్రకళ వెనక్కి నడుస్తున్నావేంటి? ఇక్కడేదో బంగారు కొట్టుండది, అదే నిన్ను లాగేస్తాండది మయూరి. ఇది ఇక్కడున్న బంగారం అంతా మెడలో వేసుకుంటుందేమో. కర్మ. అబ్బా, ఎన్ని డిజైన్లు! ఈ కమ్మలు ఎంత? 50,000 మేడం. అంత చీపా? ఆహా, ఆ నెక్లెస్ ఎంత? 1,10,000 రూపీస్. ఆహా, మన రేంజ్ కి 5 లక్షల పైన కావాలా? ఉండాయా? ఉన్నాయి మేడం. ఒకసారి చూపియండి. చంద్రకళ, చంద్రకళ, సారీ అండి, గోల్డ్ తర్వాత కొంటాం, మళ్ళీ వస్తాం. అబ్బా మయూరి, ఆ నెక్లెస్ నచ్చినది. అబ్బా, అవన్నీ తర్వాత తీసుకున్నా. రా, అది బాగుండదు మయూరి. మళ్ళీ వస్తాం. అయ్యో, రా మయూరి, మయూరి. చంద్రకళ, మయూరి, ఒక్కటి తీసుకుందాం మయూరి.
సెలక్షన్ ఓకేనా? అట్నేలే. పద. ఇది బాలేదు కృష్ణవేణి. ఆహా, ఇది బాలేదు. మేడం మీకు ఎంత రేంజ్ లో చూపించమంటారు? ఒక 500 రేంజ్ లో చూపించండి. చిచ్చి చిచ్చి 500 శారీయా? నేను ఇంతవరకు అంత చీప్ శారీ కట్టలేదు మయూరి. ఏమండి, కాస్ట్లీ చీరలు ఏడుండాయి? ఆ సైడ్ ఉన్నాయి మేడం. ఏయ్! శ్శో! ఇదిగో మయూరి, మా ఆయన మినిమం 20,000 రేంజ్ శారీకి తక్కువ తీసుకురారు. ఒకవేళ తెచ్చినా నేను అస్సలు ఒప్పుకోను. 20,000? వస్తాయి, నిన్ను కోసి కారం పెడతానే. అంత కాస్ట్లీ సారీ నువ్వెప్పుడు కట్టావే? ఒంటి మీద 200 రూపాయల సారీ కట్టుకుని వచ్చి ఇన్ని బిల్డప్లు ఇస్తున్నావేంటే? ఏంది మయూరి ఆలోచిస్తాండావు? అబ్బే ఏం లేదు, తీసుకో చంద్రకళ. 20,000 రూపాయల సారీ అయినా తీసుకో, నో ప్రాబ్లం. ఇదిగో అమ్మా, 40,000 రూపాయల శారీ రేంజ్ చూపించు. 40,000 సారీనా? అవును, నా రేంజ్ అయితే 20,000. మరి మీరు జమీందారులు, మీ రేంజ్ అయితే 40,000 అయినా ఉంటది కదా. ఏంది మయూరి అట్ట చూస్తాండావు? అలాగే చంద్రకళ, నీ ఇష్టం. కానీ ఇదిగో అమ్మాయిలు, ఏంది అట్ట చూస్తాండారు? తీయండి. అదొకసారి ఓపెన్ చేయండి. సార్, రత్నప్రభాకర్ కొడుకు కోడలు మ్యారేజ్ రిసెప్షన్కి కదా, వాళ్ళకి గిఫ్ట్ సెలెక్ట్ చేయాలి అంతే కదా? దానికి ఎంతసేపు ఆలోచించడం ఎందుకు సార్? ఇదిగో ఈ వెండి తిప్పి వస్తే సరే. సారీ సార్, మీరు కానివ్వండి ప్లీజ్.
మది చిందులేసే చిలిపిత కృష్ణవేణి ఈ డ్రెస్ నాకు బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ లో మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. థ్యాంక్స్ కృష్ణవేణి. మా మరిది గారు ఈ డ్రెస్ లో అదుర్స్ అనుకో కృష్ణవేణి. థ్యాంక్ యూ వదిన గారు. ఏంటి చంద్రకళ ఇవన్నీ పక్కన పెడుతున్నావు? ఇవన్నీ నాకు నచ్చినాయి. ఎన్ని కొంటావా? ఇదిగో మయూరి, నువ్వు అట్ట అంటే నేను వెళ్ళిపోతా. సరే సరే, నీ ఇష్టం వచ్చిన శారీ సెలెక్ట్ చేసుకో, బిల్లు నేను చూసుకుంటాను. ఈ రెండు ఓకేనా? మ్మ్. ఈ రెండు ఓకే. ఇవి ప్యాక్ చేయండి. అలాగే మేడం. మరిది గారు, మా కృష్ణవేణికి మీరే శారీ సెలెక్ట్ చేయాలి. రండి ఆ, నాకు గుర్తుంది వదిన గారు. రండి. కృష్ణవేణి, నాకు మంచినీళ్లు దప్పికవుతుంది. నేను వెళ్ళి తాగేసి వస్తాను. అలాగే అక్క, తొందరగా వచ్చాయి. ఇదిగో చంద్రకళ, ఇక్కడ డిజైన్స్ అన్ని చూసాంగా, అక్కడికి వెళ్దాం రా. అట్నే